బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు యూనియన్ నాయకత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి రక్త పరీక్షల పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమం పేరుతో కార్మికులను మోసం చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షులు గురజాల శ్రీధర్, నాయకులు రామాంచాశో, కంజయ్య, లచ్చయ్య, పుత్తూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం వల్ల ఈ హెల్త్ చెకప్ పేరిట మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేబర్ కార్డు ఎవరికైతే ఉన్నదో వారిని భయభ్రాంతులకు గురి చేసి మీకు రక్త పరీక్షలు చేయాలని చెప్పి వారిని అమాయకులను చేసి మోసం చేసి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల మరి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఒక లేబర్ కార్డు ఉన్న ప్రతి మహిళా పురుషుడు మరి అనేక రకాలుగా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఒక సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం డిమాండ్గా మరి హెల్త్ చెకప్ పేరిట ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాలి, మరి అది మానుకోవాలని చెప్పి పలు సందర్భాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేబర్ డిపార్ట్మెంట్ అధికారి గారికి ఎవరికి ఇయ్యానో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో నడిస్తేనే కార్మికులకు ఎంతో ఉపయోగం లాభం ఉంటుంది. కాబట్టి మరి బేషరత్గా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విరమించుకోవాల్సిన పక్షంలో రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా వెనుకడుగు వేయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి ఈ రక్త పరీక్ష పేరిట విధానం ఏదైతే ఉందో కార్మికులను మోసం చేసే ప్రక్రియ ఏదైతే బేషరతుగా మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా లేబర్ అధికారి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా ఈరోజు పత్రికా ముఖంగా జిల్లా సిఐటి పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.